హాయ్ అండి అందరికీ. నేను కోట్ సీన్ అండి, నన్ను కోట్ సీన్ అంటారు కాంగ్రెస్ పార్టీలో. నేను కాంగ్రెస్ పార్టీ ఓబీసీ టౌన్ చైర్మన్. నేను జాయిన్ అయింది ఐఎమ్ జాయినింగ్ టు ది 1988. అప్పుడు చిన్న పిల్లగాన్ని, అంటే అప్పుడు రాజీవ్ గాంధీ గారి ఇన్స్పిరేషన్తో జాయిన్ అవ్వడం జరిగింది పార్టీలో. అంతకుముందు ఏ పార్టీ కాదు, కేవలం కాంగ్రెస్ పార్టీ. అప్పటి నుండి ఇప్పటివరకు కాంగ్రెస్ పార్టీలో ఉన్నాను. 1988 నుంచి ఇప్పటి వరకు ఎన్నో ప్రలోభాలు నన్ను ఇచ్చేశారు, కానీ నేను పొంగలేదు, ఎక్కడ ఎవరికి బెండు కాలేదు. ఇవన్నీ తర్వాత కానీ మన మధు గారు బీసీ బిడ్డ, ఒక బీసీ క్యాండిడేట్కు మనకు మెదక్ పార్లమెంట్ నుంచి పోటీ చేస్తున్నటువంటి నీలం మధు అన్న గారు గెలుపు కొరకై నా వంతు భాగంగా కాంగ్రెస్ పార్టీ తరఫున నా వంతు భాగంగా నేను ప్రచారం చేయడం జరుగుతుంది. దయచేసి మీ అమూల్యమైన ఓటును కాంగ్రెస్ పార్టీకి వేసి మదన్నని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరుకుంటూ, ఓటర్ మహాశయులకు విజ్ఞప్తి, దయచేసి చేయి గుర్తుకు ఓటేయండి. సో మన రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేద్దాం. ఇప్పుడు జరుగుతున్నటువంటి ఎలక్షన్లు చాలా కీలకమైనవి. కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతం ఒకటే, ఏంటిదంటే కూడు గుడ్డ నీరు, కూడు గుడ్డ ఇల్లు, రోటీ ఆర్ మకాన్. అంటే మనకు బీదవాళ్ళకు, అంటే మధ్యతరగతికి మనిషికి కావాల్సింది ఏంటి? ఉండడానికి ఇల్లు, తినడానికి తిండి, కట్టుకోవడానికి బట్ట. అందుకనే దయచేసి మరొక్కసారి ఆలోచన చేసి ఓటర్ మహాశయులు అందరూ మరి అన్ని పోస్టర్లు చూస్తున్నారు. నా వంతు భాగంగా కాంగ్రెస్ పార్టీకి ప్రచారం చేయడం జరుగుతుంది. ఇది ఇందూర్ కాలేజ్, కొన్నాల విలేజ్, ఇందూర్ కాలేజ్ దగ్గర. అప్పటి మరి 2004లో మన అప్పటి ఉమ్మడి రాష్ట్రం ముఖ్యమంత్రి దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారి హయాంలో ఇక్కడ 2000 చిల్లర పైచిలుకు ఇల్లు ఇవ్వడం జరిగింది. అందరూ కన్స్ట్రక్షన్ చేసుకున్నారు. అందులో భాగంగానే ఇక్కడే ఉంటాను నేను కూడా. అందుకని నా వంతుగా నేను కాంగ్రెస్ పార్టీకి మదన్న గారి గెలుపు కొరకై నా వంతు నేను కృషి చేస్తాను. మరి రేపు రాబోయే 13వ తారీఖు నాడు పోలింగ్ ఉన్నది. దయచేసి చేయి గుర్తుకు ఓటేసి అందరూ కూడా కాంగ్రెస్ పార్టీని, మదన్న గారిని అత్యధిక మెజారిటీతో గెలిపించగలరని ఓటర్ మహాశయులకు విజ్ఞప్తి చేసుకుంటూ ఒకసారి ఆలోచన చేయండి. రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేద్దాం. ఎందుకంటే మన దేశానికి దిశానిర్దేశం చేసినటువంటి కుటుంబం అది రాజీవ్ గాంధీ కుటుంబం. ఇందిరాగాంధీ గారు కానివ్వండి, నెహ్రూ గారు కానివ్వండి, రాజీవ్ గాంధీ గారు కానివ్వండి. ఎందుకంటే వాళ్ళకు జన్మత వాళ్ళ రక్తంలోనే ఉన్నది రాజస్వం అనేది. దయచేసి అందరికీ తెలుసు, నేను చెప్పాల్సిన అవసరం లేదు. ఈనాడు బ్యాంకులు జాతీయమైనాయంటే దానికి కారణం ఇందిరాగాంధీ గారు. వితంతువులకు విలువనిచ్చింది ఇందిరాగాంధీ గారు. దేశానికి స్వతంత్రంలో పోరాడినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. దయచేసి మీరు అందరికీ తెలుసు, మరొకసారి మీకు నేను విన్నవించుకుంటున్నాను. దయచేసి నీలం మదన్న గారిని అత్యధిక మెజారిటీతో గెలిపించి కాంగ్రెస్ పార్టీని గెలిపించగలరని, కాంగ్రెస్ పార్టీ ఓటేసి గెలిపించగలరని, మదన్న గారు అత్యధిక మెజారిటీతో గెలిపించి పార్లమెంటుకు పంపాలి. అలాగే దేశవ్యాప్తంగా కూడా ఓట్లు పడతాయి, కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుంది. ఈరోజు మరి చెప్పొద్దు, రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అవుతున్నారు, కావాలి. మీ అందరికీ మరొకసారి వినయించుకుంటూ కాంగ్రెస్ పార్టీకి ఓటేయండి. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై జై కాంగ్రెస్, జై సోనియా, జై రాహుల్, జై ప్రియాంక, జై రేవంత్ రెడ్డి గారి నాయకత్వం వర్ధిల్లాలి. రేవంత్ రెడ్డి గారి నాయకత్వం వర్ధిల్లాలి. జై కాంగ్రెస్.